టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లాభాల ప్రారంభం, ఆయిల్ రంగ షేర్లు నష్టాలు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం సీఎం కేసీఆర్. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు. 11న బాపట్లకు సీఎం వైఎస్ జగన్. విజయవాడ కమ్మ కులస్తులపై ఎంపీ గోరట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కమ్మ సామాజిక వర్గం. నిజమైన హీరోలు బాలాకడమి రవీంద్ర హైస్కూల్. రెండో రోజు నగరి మున్సిపాలిటీ చింతపట్టెడవాడలో మంత్రి ఆర్కే రోజా భర్త మరియు సోదరుడు పర్యటన. దేశీయ స్టాక్ మార్కెట్ ఇట్లు లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 115 పాయింట్లు ఎగిసి 58,413 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 17,408 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తద్వారా వరుసగా 8వ సెషన్లో లాభాలతో శుభారంభం చేశాయి. ఆయిల్ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాలు పాజిటివ్గా ఉన్నాయి. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ ద్వారా తన నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథకు 19,500 కోట్లు గ్రాంట్, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు. కోటాను కోట్ల మంది తిండి లేకుండా ఉన్నారు. కోటాను కోట్ల ఎకరాల బంజరు భూములు ఉన్నాయి. నదీ జలాలన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి మీరు పారిశ్రామికీకరణ అని చెప్పి రూర్కెలా, బిలాయి, జంషెడ్పూర్ అని ఒక్క కర్మాగారాలు ఎంబడబడ్డారు. ఎంతవరకు సమంజసం? మీరు పోయి సమీక్ష చేసుకోండి అని చెప్తారు. అప్పుడు నెహ్రూ గారు తిరిగి వచ్చి మొత్తం క్యాబినెట్ సెక్రటరీలందరూ మీటింగ్ పిలిచి, క్యాబినెట్ మీటింగ్ పిలిచి, పార్లమెంట్ సభ్యుల మీటింగ్ పిలిచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ పిలిచి చర్చోపచర్చలు చేసి సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి వచ్చేటప్పటికి మార్చేస్తారు. మొత్తం టోటల్గా మార్చేసి సాగునీటి ప్రాజెక్టులన్నీ చేపడతారు. ఇందాక నేను చెప్పినటువంటి బాక్రా నంగల్, హీరాకోడు, నాగార్జున సాగర్. తర్వాత ఎస్కే డే గారు ఇండియాకు వస్తే నెహ్రూ గారి లోపల మార్పును చూసి ఆయన ఇండియాకు వస్తారు. అప్పటికప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చి, కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీ, మన పంచాయతీరాజ్ అంటున్నామో, పంచాయతీరాజ్ కాదు దాని ఒరిజినల్ పేరు, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ఒక పోర్ట్ఫోలియో కేంద్రంలో సృష్టించి, గ్రామీణ భారతం మీ చేతుల్లో పెడుతున్న ఎస్కే డే గారు మీరు ఏం చేస్తారో చేయమని చెప్పారు. ఆ ఎస్కే డే గారు నేరుగా వారికి ఎందుకో అట్లా అనిపించి నేరుగా హైదరాబాద్కే వచ్చి మన రాజేందర్ నగర్లో ఎన్ఐఆర్డి అనే సంస్థను స్థాపించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించి ఇక్కడి నుంచే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదు, ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజు ఎస్కే డే గారు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి 3-4 బ్లాకులలో మన పటాన్చెరు బ్లాక్ కూడా ఒకటి. స్వర్గీయ పి రామచంద్రారెడ్డి గారు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ ఇండియాలో. ఆ 2-3 ప్రెసిడెంట్లలో వారు కూడా ఒకరు. అంటే ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని, ప్రగతిని, ప్రజల యొక్క ప్రయోజనాల్ని, విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంత జాగ్రత్తగా వ్యవహారాలు జరుగుతుండే గతంలో. అదంతా కూడా దేశం చూసింది. మీ అందరికీ కూడా తెలిసే విషయాలు. సరే, 2014లో ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. వారు నీతి ఆయోగ్ అని తెచ్చినారు. నీతి ఆయోగ్ అంటే చాలామందికి దాని ఫుల్ ఫామ్ కూడా అవగాహన ఉండదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. భారతదేశాన్ని సమూలంగా మార్చివేయడానికి జాతీయ స్థాయి సంస్థ అని అర్థం. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయం. దీనిలో మేము రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు పడే
అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. ఈ ద్రోణి బికనీర్, కోటా, రైసెస్, రాయ్పూర్, దీఘా మీదుగా ఆగ్నేయ దిశ నుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంది. ఇది సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 11న విద్యా దీవెన పథకం ద్వారా సాయం జమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం టూర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మంత్రి మెరుగ నాగార్జున, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. బాపట్లలోని ఇంజనీరింగ్ కళాశాల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో సమావేదిక ఏర్పాటుకున్న అవకాశాలు పరిశీలించారు. వ్యవసాయ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్రాచారి కుట్లూరులో జరిగిన జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. బంగారు తెలంగాణ ఏర్పడినప్పుడే మనం జయశంకర్ సార్కు నిజంగా ఇచ్చే నివాళులని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు స్కైలాబ్, రమేష్ చారి, యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై సార్కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ సారు తన జీవిత కాలం 1952 నుంచి మొదలు పెడితే మరి నేటి వరకు 2011 వరకు తెలంగాణ ఉద్యమాన్ని భావజాల వ్యాప్తి, ఉద్యమాలు, రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణని సాధించవచ్చని చెప్పేసి ఒక సిద్ధాంత భూమిక తయారు చేసి మరి నీళ్లు, నిధులు, నియామకాలలో ఏ రకంగా అన్యాయం జరుగుతుందో సారు ఒక ఉపాధ్యాయుడిగా, తర్వాత ఒక ప్రొఫెసర్గా, తర్వాత ఒక వీసీగా ఆయన ప్రయాణం అంతా కూడా తెలంగాణ సాధన కోసం, తెలంగాణ జరిగిన అన్యాయం మీదనే వారి పోరాటం జరిగింది. వారి జీవితంలో పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని ఈ తెలంగాణ సాధన కోసం, ఈ వెనుకబడిన జాతుల కోసం మరి ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సారు. మరి అదేవిధంగా మలిదశ ఉద్యమంలో 2001లో మరి కేసీఆర్ గారు తెలంగాణ కోసం మరి ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసిన సందర్భంలో సార్కి కుడిభుజంగా ఉంటూ మరి పార్టీని మరి నియమించే క్రమంలో సార్కి వెన్నంటి ఉంటూ 14 సంవత్సరాల ఉద్యమాన్ని చేసి మరి ఢిల్లీలో మరి గల్లీలో ఉద్యమాన్ని ఏ రకంగా తీసుకుపోవాలి, కేంద్రంలో ఏ రకంగా అన్ని రాజకీయ పార్టీలతోటి ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించవచ్చో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే వరకు కూడా వారి యొక్క కృషి ఉన్నది. అలాంటి మహానుభావుడు వలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గల్లీ నుంచి మరి అన్ని పల్లెలలో, అన్ని పట్టణాలలో బాగుపడాలని చెప్పేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మిషన్ భగీరథ కానీ మరి అనేక పథకాలతోటి ఈరోజు కేసీఆర్ గారు జయశంకర్ సార్ కలలు కన్న తెలంగాణని నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ గారు వచ్చిన తెలంగాణలో బంగారు తెలంగాణ అయితేనే జయశంకర్ సార్కి నిజమైన నివాళని చెప్పేసి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఆలోచించి తెలంగాణ కోసం పనిచేసేటువంటి నాయకుల్ని, పార్టీల కోసం ముందుకు పోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ జయశంకర్ సార్. గ్రేటర్ వరంగల్లో మహోన్నతంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి సందర్భంగా జీకేఎం కాలేజీ ప్రధాన కూడలిలో 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి ఆధ్వర్యంలో జయంతి వేడుక జరిగింది. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ హిందూపూర్ ఎంపీ గోరట్ల మాధవ్ అసభ్యకరంగా మాట్లాడిన తీరుకు నిరసనగా విజయవాడ కనకదుర్గ ఆఫీసర్స్ కాలనీ, హోటల్ ఫ్రైడ్ మాధవలో కమ్మ సంఘాల ఫెడరేషన్ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, జనరల్ సెక్రటరీ బెజవాడ వెంకట్రావు, ఫెడరేషన్ సెక్రటరీ కనకమెడల శ్రీనివాస చక్రవర్తి, కమ్మవారి సేవా సమితి సెక్రటరీ సూరపనేని కృష్ణారావులు మాట్లాడుతూ
తమ కులాన్ని ఎంపీ మాధవ్ దూషించడాన్ని తీవ్రంగా ఖండించిన కమ్మ సంఘం నాయకులు వ్యక్తుల మధ్య విద్వేషాలు కులాలకు ఆపాదించడం న్యాయం కాదన్న కమ్మ సంఘం నాయకులు మాధవ్ పోలీస్ శాఖలో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎంపీ మాధవ్ వీడియో ఫేక్ అయితే ప్రూఫ్ చేయొచ్చు కదా, ప్రభుత్వం కూడా వారిదే కదా అంటూ తెలియజేశారు. అలాగే ఇప్పుడు ఈ కులం మీద అది విషయం చెప్పారు, రేపు పొద్దున అన్ని కులాల మీద విషయం చెప్పారు. సార్ కొద్దిగా గట్టి మాట్లాడు. నా పేరు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్. మొట్టమొదటిసారిగా హైదరాబాదులో నిజాంపేటలో కమ్మ సంఘానికి 30 లక్షల పైచీలకు ఇచ్చి ఇప్పటికి కూడా నా పేరున ఓల్డేజ్ ఏం నడుస్తుంది. నా పేరు నేను హైదరాబాద్లో ఉండగా కమ్మ సంఘాలు ప్రతి నియోజకవర్గంలో 2-3 ఉండేవి. మేమందరం అటెండ్ అయ్యి చాలా యూనిటీ ఉండేవాడు. ఎవరు కూడా మా జోలికి వచ్చేవాడు కాదు. విజయవాడ నేను 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత బీజేపీలో చేరి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి కోసం సస్పెండ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అమరావతి కోసమే మళ్ళీ మా బీజేపీ పార్టీ కూడా వచ్చి చేరటం తెలిసిందే. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈనాటి అంశం మీద నేను మీకు స్పష్టంగా తెలియజేయవలసింది ఏంటంటే, అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ, ఈ సౌత్ ఇండియాకి కానీ, ఈ దేశానికి కానీ, ప్రపంచం నలుమూలలు కానీ మొట్టమొదట ఇండస్ట్రీ పెట్టింది ఎవరు, విద్యను స్థాపించింది ఎవరు, హోటల్ పరిశ్రమను పెట్టింది ఎవరు, టూరిజం రంగాన్ని చేసింది ఎవరు, వ్యవసాయం నేర్పింది ఎవరు, ప్రాజెక్టులకి నాంది పలికింది ఎవరు, ప్రాజెక్టులకు కట్టించింది ఎవరు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుకి నాంది పలికి ఆ సమయంలో నడుం కట్టింది ఎవరు. వీటన్నిటినీ విస్మరించి ఒక కులాన్ని ఇటీవల తెలంగాణలో కులం మీద దాడి వెత్తరే ఇక్కడ మా కులస్తులు కమ్మాలు రెడ్డిలను చేసుకున్నారు, కాపులను చేసుకున్నారు. కుల గ్యాప్ను కూడా తగ్గించేశారు వివాహాలు చేసుకొని. ఇన్ని పరిస్థితుల్లో ఇటువంటి సందర్భంలో అసలు ఒక ముఖ్యమంత్రి కులం మీద ఎత్తినప్పుడే మేము దాన్ని ఊరుకోకుండా ఉపేక్షించకుండా చేయవలసింది. అయ్యా, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన వ్యక్తికి ఇది నీకు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మెగా లోన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కన్నబైన జ్యోతి హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సిఎస్సి సెంటర్ ఆధ్వర్యంలో మండలంలో ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి లోన్ మేళాను మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, తక్కువ వడ్డీ రుణాలతో ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కొంచెం కిందికి బ్యాంకు లోన్ మేళాని ఈరోజు రిబన్ కట్ చేయడం జరిగింది, ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన మండలంలో కానీ గ్రామాలలో కానీ ఈ లోన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం బ్యాంక్ స్టేట్మెంట్ ఓన్లీ బ్యాంక్ స్టేట్మెంట్. వెహికల్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్ కార్డ్ అయితే ఏంటంటే 4 ఎకరాల జాబ్ ఉండాలి. జస్ట్ పాస్ కలిసి నేను ఇచ్చేస్తాను. 4 ఎకర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక పేరు ఆ విధంగా ఉంటే చేసుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాను మండలంగా ఏర్పాటు చేయాలని గత 7 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలు శుక్రవారం 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి జేఏసీ ప్రధాన కార్యదర్శి అతికుర్ రెహమాన్ దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడే మండలాలు చేయాలని కోరామని, అందులో ఎర్రవల్లి చౌరస్తాను మండలం చేయాలని నాటి కలెక్టర్లకు మంత్రులకు విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు. అధిక సంఖ్యలో తమ మండలం, తమకు ఎర్రవల్లి మండలం కావాలని దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్ష, ఈ నిరాహార దీక్ష, ఈ మండలం ఎర్రవల్లి కావాలని ఒక ఆకాంక్ష అనేది చాలా ఎంతైనా అవసరం. గతంలో మనము జిల్లా ఉద్యమంలో కూడా జేఏసీ ఆధారంలో నేను గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి మరియు సోదరుడు వై రాంప్రసాద్ రెడ్డి రెండో రోజు శుక్రవారం నగరి మున్సిపాలిటీ చింతలపట్టేడ 28వ వార్డులోని రాజా స్ట్రీట్, సెకండ్ స్ట్రీట్ లింగేట్ గుట్టనందు శుక్రవారం పర్యటించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 3 సంవత్సరాల నుండి ప్రతి గడపకు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమ వివరాలను స్పష్టంగా తెలియజేశారు. ప్రజల యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.
డెబ్బై 75వ ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని జరుపుతూ ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఎగరాలని మోదీ ప్రవేశపెట్టే ముందు ప్రతి ఇంటిలో ఉన్న ప్రజల బాధల గురించి కూడా ఆలోచించాలని ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలీ కాంగ్రెస్ పార్టీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ కోరారు. దేశంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలు అధిక ధరలు, పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగంతో దేశంలో ఉన్న ప్రతి ఆడపడుచు కన్నీరు కారుస్తూ ఉన్నారని తెలిపారు. వంట గ్యాస్ ధరలు పెరిగిపోయి పొయ్యి మీద పట్టడన్నం వండుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ప్రతి వస్తువుపైన జీఎస్టీ పెంచడం వల్ల కనీసం కడుపు నిండా గుప్పడన్నం తిండి తినే పరిస్థితుల్లో దేశ ప్రజలు ఉన్నారని, దేశానికి పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఉన్న సభ్యులందరికీ అన్నం పెట్టే రైతులు ఎరువుల ధరలు, మందుల ధరలు పెరిగిపోయి మద్దతు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రధాని మోదీ బేటీ పడావో బేటీ బచావో నినాదంతో తీయని కబుర్లు చెప్పారని తెలిపారు. మనమే పరిపాలించాలా, మన దేశంలో ఉన్న సంపదను మనం అభివృద్ధి చేసుకోవాలని పోరాడితే ఈరోజు వచ్చిన ప్రభుత్వము మోడీ నేషనలైజేషన్ ఆఫ్ మానిటైజేషన్ పేరుతో దేశంలో ఉన్న రైల్వేలను, విమానయాన సంస్థలను, బ్యాంకింగు, ఎల్ఐసి, పోస్టలు, టెలికాము, ప్రతి ఒక్క రక్షణ రంగంలో ఆయుధాలు తయారు చేసే రంగాన్ని అన్నిటినీ ప్రైవేటు వాళ్లకు, ఈ దేశంలో ఉన్న బడా కార్పొరేట్ సంస్థలకు, అదేవిధంగా విదేశీ కార్పొరేట్ సంస్థలకు ఎర్రదివాచి ఏసీ పిలిచి వాళ్లకు ఇచ్చేస్తుంది ఎఫ్డిఐల పేరుతో. మరి వీటి విధానాలు ఇదేనా స్వాతంత్రం అంటే? దీనికోసమైనా ఆ రోజు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అల్లూరి లాభాల ప్రారంభం, ఆయిల్ రంగ షేర్లు నష్టాలు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం సీఎం కేసీఆర్. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు. 11న బాపట్లకు సీఎం వైఎస్ జగన్. విజయవాడ కమ్మ కులస్తులపై ఎంపీ గోరట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కమ్మ సామాజిక వర్గం. నిజమైన హీరోలు బాలాకడమి రవీంద్ర హైస్కూల్. రెండో రోజు నగరి మున్సిపాలిటీ చింతపట్టెడ వార్డులో మంత్రి ఆర్కే రోజా భర్త మరియు సోదరుడు పర్యటన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహేష్ టీవీ న్యూస్.